हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు प्रभु जी हरे कृष्ण हरे कृष्ण प्रभु हरे जी कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण మీ అందరికీ దండప్రణామం। ఈరోజు हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम హరే हरे కృష్ణ कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు హరే కృష్ణ हरे कृष्ण దండప్రణామం। हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम హరే కృష్ణ దండవత్ ప్రణామాలు। హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ర ప్రణామాలు। హరే కృష్ణ అండి, అందరికి దండప్రణామం అండి। అందరికీ ఈరోజు భగవద్గీత క్లాస్కి స్వాగతం సుస్వాగతం। మనం భగవద్గీత మళ్ళా మొదటి నుంచి చర్చించుకుంటున్నాము। ఎన్నిసార్లు అయినా చర్చించుకోవచ్చు। ఎంతో అదృష్టం విధంగా కృష్ణ భగవాన్ యొక్క వారు గీతాన్ని మనం చర్చించుకోవడానికి అవకాశం లభించింది। మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము 13 మరియు 14 శ్లోకాల గురించి మనం చర్చించుకుందాము। భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము 13 మరియు 14 శ్లోకాలు। ముందుగా మంగళాచరణ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః। నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామితి నామినే నమాచార్య పాదాయ నితాయ కృపదాయని గౌరకథాదామదాయ నగరగ్రామతారిణి నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి। జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద। హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం। వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। అనంతకోటి వైష్ణవ భక్తవృందకి జై। నామాచార్య హరిదాష్టాక్షర గురుదేవ్కి జై। సాయి గౌర ప్రేమానందే హరి హరి హరి। హరే కృష్ణ అండి। ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 13 మరియు 14 యొక్క శ్లోకాలను మనం చర్చించుకుంటామండి। ముఖ్యంగా ఈ భగవద్గీత ఒక్క నిమిషం। हरे कृष्ण प्रभु దండ ప్రణామం దండప్రణామం అండి। మనము భగవద్గీత కనుక చూసుకున్నట్టు నా మాట వినపడుతుందండి? వినపడుతుంది ప్రభుజీ। ब्रह्मांड प्रभु जी। ఓకే అండి। మనము భగవద్గీత చూసుకుంటే మొదటి అధ్యాయంలో మనకి దాదాపు 43 శ్లోకాలు ఉన్నాయి మనకి అండి। మనము ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని చర్చించుకుంటున్నాము। అయితే మనం దీన్ని కొన్ని విభాగాల కింద చూసుకున్నట్లయితేనండి 2 విభాగాలు చూసుకోవచ్చు। ముందు ఈ భగవద్గీత మొదటి అధ్యాయాన్ని 1 నుంచి 27 శ్లోకాల వరకు కూడా ఏంటంటే సైనిక పరిశీలన, సైనికుల యొక్క రకరకాల పరిశీలన ఉంటుంది। తర్వాత 28 నుంచి 46 శ్లోకాల వరకు అర్జునుడి యొక్క విషాదం, అంటే అర్జునుడి యొక్క రకరకాల 5 వాదనలు ఏంటో మనం చూసుకోవచ్చు। మరి 1 నుంచి 11 శ్లోకాలు కూడా యుద్ధానికి సన్నాహాలు ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు ఎట్లా అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం। అయితే ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లోకి వస్తున్నాం। మనము 12 నుంచి 20 శ్లోకాల వరకు పాండవుల యొక్క విజయ సంకేతాలు, అంటే ఇక్కడ మనకిచ్చే ఈ శ్లోకాలు భాష్యాలను బట్టి అర్థం చేసుకోవాలి। పాండవులు విజయం సాధించడానికి ఏమేమి సంకేతాలు ఉన్నాయి అనేది మనకి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ఉదాహరణ మనకి వస్తూ ఉంటుంది అనమాట। ఈ యొక్క 13, 14 శ్లోకాల్లో ఒక 2 ఉదాహరణలు ఇస్తారు। ఆ విధంగా తర్వాత 21 నుంచి 27 వరకు శ్రీకృష్ణుడు భక్తవత్సలుడు అనే ఒక విభాగం ఒకటి వస్తుంది అనమాట। ఈ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది। ఇప్పుడు మనము 13వ శ్లోకము చూసుకుందాము। 13వ శ్లోకము తథా శంకశ్చ భీర్యశ్చ పాణవానకా గోముఖాః సహసైవ్యాభ్యహంత్యశ్చ శబ్దస్తుములో భవాత్। అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, భేరులు, శృంగములన్నీ ఒక్కసారిగా మోగించబడిను। ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా అయ్యను। నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ గారు చదువుతారా 14వ శ్లోకాన్ని?
చదువుతాను మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. 1వ అధ్యాయం 14వ శ్లోకం. తతశ్వేత 14 చదవమన్నారు కదా ప్రభుజీ. హరే కృష్ణ. తతశ్వేతైర్హేయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఇది అనువాదం చదవమంటారా ప్రభుజీ? శ్లోకం ఇంకొకరు చదువుతారు. నెక్స్ట్ హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. స్వప్నలత మాతాజీ గారు శ్లోకం చదవండి ఒకసారి. శ్లోకం మీనింగ్ 14వ శ్లోకము ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 14 శ్లోకం చదవండి. తతః శ్వేతైర్హైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ అక్షర సౌజన్య మాత చదవండి శ్లోకం. ఆ తర్వాత శ్లోకం యొక్క భాష్యాన్ని కృష్ణ సేవక్ దాస్ గారు ప్రభు గారు ఉన్నారు, వారు మీరు చదవండి ప్రభు భాష్యాన్ని. సౌజన్య మాత చదవండి ఒకసారి శ్లోకాన్ని. 14 శ్లోకం ప్రభుజీ. హరే కృష్ణ. 14 తతః శ్వేతైర్హ్యేయైర్యుక్తే మహతి సన్యతే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పోంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడును కూడా తమ దివ్యములైన శంఖములను పూరించిరి. భాష్యం చదవాలి. భాష్యం. జయ ప్రభాత్ జయ ప్రభాత్కి జై. భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా శ్రీకృష్ణార్జునుల హస్తమునందలి శంఖములు దివ్యములని వర్ణించబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచిండుటచే ప్రతి పక్షము వారికి విజయ అవకాశమే లేదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించినది. జయస్సు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దన. శ్రీకృష్ణ భగవాను పాండవ పక్షమునందుండుట చేత ఎప్పుడును విజయము పాండుపుత్రులకే లభించును. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన భర్తని వీడి ఎన్నడూను ఒంటరిగా నివసింపదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవాని శంఖము నుండి ఉద్భవించిన దివ్య ధ్వని సూచించినట్లుగా విజయము మరియు సంపదలను అర్జునుని కొరకు వేచి ఉన్నవి. అంతేకాకుండా మిత్రులిరువురును ఆశీనులైనటి రథము అగ్నిదేవునిచే అర్జునునకు అందింపబడినది. దానిని ముల్లోకములలో ఎక్కడకు తోలుకు వెళ్ళినను అది అన్ని దిక్కులను జయించుటకు సామర్థ్యమును కలిగి ఉన్నందును విషయమును సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ అండి, అందరికీ దండవతం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ భగవద్గీతలో 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అటు పిమ్మట శంఖములు వివిధములైన శంఖములు, బేరీ మృదంగములు, డప్పులు. మ్యూట్ చేసుకోండి ప్లీజ్ దయచేసి అందరూ. అటు పిమ్మట శంఖములు, బేరీ మృదంగములు, డప్పులు, కొమ్ములు ఒక్కసారిగా మోగించబడినవి. ఇయర్ఫోన్స్ ఉందమ్మా. ఆ శబ్దము మిక్కిలి భయంకరముగా ఉండెను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఏదైతే ఈ యొక్క భీష్మ పితామహుడు శంఖాన్ని ఊదారు, అయితే అక్కడ బయట ఆ శంఖ ధ్వని ఎక్కడ ఏం చెప్పారంటే తుములో భవ. ఆ ధ్వని ఎలా ఉందంట? తుములో భవ అంటే చాలా భీకరంగా ఉందంట. మనకి ఆచార్యులు మనకి 13వ శ్లోకానికి 14వ శ్లోకానికి ఒక వేరియేషన్ చెప్తున్నారు అనమాట. ఈ 13వ శ్లోకములో ఉన్న ఆ ధ్వని ఏదైతే ఉందో అది లౌకికమైన ధ్వనిగా భావించబడుతుంది. 14వ శ్లోకంలో ఏదైతే శంఖాలు పూరించారో ఆ శంఖాల యొక్క ధ్వని అది ఆధ్యాత్మిక ధ్వనిగా మనకి చెప్తారన్నమాట. 13వ శ్లోకంలో ఉండేదేమో లౌకికమైన ధ్వని. లౌకికమైన ధ్వనికి ఎప్పుడు కూడాను
ఒక అంతం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికమైన ధ్వనికి ఎప్పటికీ అది ఎప్పుడు కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుందని మనకి చెప్పవచ్చు అనమాట. అది ఇక్కడ మనకి 13వ శ్లోకం చెప్పారు. 14 శ్లోకంలో చెప్పారు, ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పూడ్చబడిన మహారథమున స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించెను. మనకి భగవద్గీతలో మనం ఇందాక చర్చించుకున్నట్లుగా ఆ పాండవుల యొక్క విజయ సంకేతాలు ఉన్నాయండి. కొన్ని పాండవులు తాము విజయం సాధించడానికి కొన్ని సంకేతాలను చాలా చక్కగా మనకి ఏమేంటంటే, మొట్టమొదటిగా ఆ ఫస్ట్ విజయం సాధించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, దేవాది దేవుడైన పూర్ణ పురుషోత్తమైన శ్రీకృష్ణ భగవానుడు భగవంతుని వాళ్ళకి రథసారథిగా ఉన్నాడు. ఒకటి నుంచి 114 శ్లోకం చూస్తున్నమాట. ఏం చెప్తున్నారు? జయస్తు పాండుపుత్రాణం వేషాం పక్షే జనార్దన. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఋషికేశుడుగా కృష్ణుడు స్వయంగా ఉండి ఆ శుద్ధ భక్తుడైన అర్జునుడి యొక్క ఇంద్రియాలను నియంత్రిస్తున్నాడు అనమాట. అది ఒకటి. 2, లక్ష్మీదేవి. భగవానుడు ఎప్పుడు కూడా ఎక్కడ నిలిచి ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తన భర్తని వదిలిపెట్టి ఏనాడు వసించదు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నారన్నమాట. ఇక్కడ భాష్యంలో రాసిన తన పతిని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండదు. కాబట్టి అంటే ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అందుకే మాధవ అని కూడా అంటారు ఆయన. తర్వాత విష్ణువు యొక్క చిహ్నమైన శంఖం మనకి 12-14 శ్లోకాలు చెప్పారు. ఇది ఆయనది భౌతికమైన శబ్దంగా భావించబడితే విష్ణువు యొక్క శంఖం చాలా దివ్యమైంది. అంటే ఏమంటారంటే పాంచజన్యం. అది మనకు చూస్తున్నట్లయితే వాళ్ళ సాందీప ముని కుమారుడు ఆయన ఆ సముద్రం మింగి వేసినప్పుడు పాంచజన్యం అనే దాంట్లో రాక్షసుడు ఉంటే ఆయన సంహరించి ఆ శంఖాన్ని తీసుకొని వస్తారు. అప్పటి నుంచి అది భగవంతుని చేతిలో కూడా మనకి ఉంటుంది అనమాట అని మనకి చెప్పబడుతుంది అనమాట. అందువల్ల ఆ దివ్య శంఖాలు అని చెప్పేసి అనమాట. అందువల్ల కృష్ణుడు మరియు అర్జునుడు శంఖాలు కూడా చాలా దివ్యమైనవి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకొక మనకి ఇవ్వబడిన ఈ పాండవుల యొక్క దివ్య యుద్ధం గెలవడానికి గల కారణాల్లో ఇంకో కారణం ఏంటంటే, ఈ అర్జునుడు వాడుతున్న రథం, ఇది అగ్నిదేవ రథము అంటారన్నమాట. ఇది అన్ని దిక్కుల్ని జయించగలదన్నమాట. చాలా శక్తివంతమైంది అనమాట. అన్ని రకాలుగా అన్ని దిక్కుల్ని మనకి జయించగలదని చెప్పేసి రెండో చెప్తుందన్నమాట. ఇంకొక నిమిషం అండి. ఓకే అండి. కృష్ణుడు సాక్షాత్తుగా మొదటిది వచ్చేసి ఒక వేదిక, ఏదైతే పాండవులు ఉన్న వేదిక అనేది ఒక పవిత్ర స్థలం. పాండవుల విజయ సంకేతాలకి మొదటి పాయింట్ ఒకటి. తర్వాత విష్ణువు యొక్క చిహ్నం ఏదైతే ఉందో ఆ శంఖం అనేది రెండో చిహ్నం పాండవులు విజయం సాధించడానికి. మూడవది సాక్షాత్తుగా కృష్ణుడే అక్కడ కొలువై ఉన్నాడు, అది అలా ఇంద్రియాలను నిగ్రహిస్తున్నాడని చెప్పి మూడోది. నాలుగోది లక్ష్మీదేవి, ఆమె ఎక్కడ ఉంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది కాబట్టి అది కూడా ఒక విజయ సంకేతం వాళ్ళకి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. తర్వాత ఐదవది దివ్య శంఖాలు అర్జునుడి యొక్క ఈ రెండు. ఆరోది అగ్నిదేవ రథము. తర్వాత ఏదైతే ఏడవది ఏంటంటే, వీళ్ళు శంఖాలు మోదినప్పుడు ఎవరికి భయం కలగలేదండి. కానీ కృష్ణుడు అర్జునుడు తమ తమ దివ్య శంఖాలను పూరించగానే వాళ్ళ హృదయాలు బద్దలయ్యాయి అని చెప్పేసి సంజయుడు చెప్తుంటాడు. ప్రతి పదాన్ని అక్కడ వర్ణించి చెప్తుంటాడు. వాళ్ళ హృదయాలు బద్దలైపోయాయి, కౌరవుల హృదయాలు బద్దలయ్యాయి. కానీ భీష్ముడు వీళ్ళు ఊదినప్పుడు ఆ శంఖాలు వాళ్ళ హృదయాలేం బద్దలలేదనమాట. కాదు, భీకరమైన శబ్దంగా ఉంది కానీ బద్దలయ్యాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. తర్వాత 9వ అతి ముఖ్యమైన
ఇంకొక విజయ సంకేతం ఏంటంటే అర్జునుడిపై జెండా పైన కపిధ్వజము. ఇది చాలా చాలా ముఖ్యమైనమాట. ఈ విధంగా 9 సంకేతాలు ఉన్నాయి. అందుకని మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే అర్జునుడికి మరి ఈ దివ్య ఒక్కొక్కటి ఎక్కడైతే మనం భగవంతుని యొక్క శుద్ధ భక్తులు అవుతామో, మన యొక్క కర్మలన్నీ కూడా భగవంతుని యొక్క నిర్దేశంలోనే చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము, అన్నీ ఆటోమేటిక్ గా మనకు సహకరిస్తూ వచ్చేస్తాయి. అందుకని యుద్ధానికి ముందే శ్రీకృష్ణ భగవానుడు వారికి ఈ పాండవులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసి ఉంచాడు. ఒక్కొక్కటి యుద్ధం ముందే ఎప్పుడు అవుతుంది యుద్ధం అని చెప్పేసి భీష్ముడికి కానీ హనుమంతుల వారి సహాయం అనిపించింది. అలాగే అర్జునుడికి కూడా హనుమంతుల వారి సహాయం లభించింది. ఎలాగంటే ఒకసారి అర్జునుడు ఆయన ఆ వెళ్తున్నాడు, తన రథం మీద వెళ్తున్నప్పుడు ఆ రథం మీద ఆ ఒక నది దాటాల్సి వచ్చింది. నది దాటాల్సి వచ్చినప్పుడు కొద్దిగా అహంకారపూరితంగా ఒక చిన్న మాట అన్నాడు అనమాట. ఏమంటే, నేనైతే ఇటువంటి రథం ఉంది, నాకు ఎంతో గొప్ప ధనుర్ధారిని నేను. ఈ రథం తోటి వెళ్తూ అడ్డం వచ్చినప్పుడు ఈ నదిని దాటాలంటే నేను బాణాలు నేను వారధి కట్టుకుని వెళ్ళిపోతాను. కానీ రామచంద్రుడు ఆయన గొప్ప విలుకాడు, ఆయన ఎందుకని ఇంత పెద్ద సముద్రం మీద ఈ కొండరాలతో సేతు నిర్మించాడు, నేను చక్కగా నేనైతే ఇట్లా నిర్మించవచ్చు కదా ఆయన కూడా అని చెప్పేసి దబక్కన అన్నాడు అన్నమాట. అనిన తర్వాత అప్పుడు హనుమంతుల వారు మారు వేషంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే నువ్వు అలా మాట్లాడుకుండకూడదంటే, లేదు లేదు నేను చేసే ఈ యొక్క ఎంత గొప్ప నేను బ్రిడ్జి కట్టగలనంటే నా యొక్క శరాలతో అని చెప్పేసి ఆయన కట్టినప్పుడు జస్ట్ అట్లా కాలు పెట్టగానే మొత్తం బ్రేక్ అయిపోతుంది అనమాట. 3 సార్లు కడతారు, 3 సార్లు కట్టినా కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆయనకు అర్థమైంది ఎంత. అప్పుడు ఆయన చెప్తాడన్నమాట, ఈ యొక్క హనుమంతుల వారు, నాకన్నా చాలా శక్తివంతమైన గొప్ప గొప్ప యోధులు ఉన్నారు అక్కడ, నేను ఇంకా చాలా చిన్నవాడిని. అందుకని వారు ఈ యొక్క మహా అసాధ్యమైన కార్యక్రమాన్ని సాధ్యం చేయవచ్చు అని చెప్పేసి చూపించడానికి ఆయన అందులో మేము నడవాలంటే చాలా శక్తి సరిపోదని చెప్పేసి వారు ఇటువంటి గొప్ప ఆయన బ్రిడ్జి కట్టారని చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది, నేను రామచంద్రుడిని దూషించాను, అపరాధం చేశాను అని చెప్పేసి తను ఇక దేహాన్ని ఛేదించాలని చెప్పేసి అగ్ని మొత్తం పెట్టుకుంటాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి దాన్ని వారించేసి అప్పుడు ఏదైతే హనుమంతుల వారి యొక్క నిజస్వరూపాన్ని వారికి చూపించడం జరుగుతుంది అనమాట. చూపించి మరి రేపు మహా పెద్ద సంగ్రామం జరుగుతుంది, ఈ సంగ్రామంలో అర్జునుడికి సహాయం కావాలని చెప్పేసి కోరినప్పుడు అర్జునుడు అడుగుతాడు అన్నమాట, దయచేసి నాకు సహాయం చేయమని చెప్పేసి. అయితే నేను ఈ యొక్క సహాయం నేను చేయలేను, ఎందుకంటే అప్పుడు ఉన్నది త్రేతాయుగం కాలం యుద్ధము, ఇప్పుడు ద్వాపర యుద్ధము. యుద్ధ నియమాలు ప్రకారం మేము చేసే యుద్ధాలు కాదు ఇవి. కాకపోతే నీ యొక్క జెండాపై నేను కూర్చొని నేను ఉంటాను, ఎప్పుడు చూస్తూ ఉంటాను, నేను ఆ విధంగా నేను సహకరిస్తుంటాను అని చెప్పేసి చెప్తాడనమాట. అందుకని ఎక్కడైతే జెండాపై కపిరాజు, ఎక్కడైతే హనుమంతుల వారు ఉంటారో అది ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద ఏ కార్యక్రమానికి వెళ్ళినా కానీ ఈ కపిధ్వజం ఉన్న ఫ్లాగ్స్ తీసుకొని వెళ్తుంటారు అనమాట, ఇళ్లలో కానీ ఎక్కడైనా సరే. ఎందుకంటే అది చాలా, ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ విజయం కంపల్సరిగా ఉంటుంది. ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడే అన్ని విజయం మొత్తం ఉంటుంది అని చెప్పేసి, విజయం లాస్ట్ కూడా మనం చెప్తాను, విజయము, శక్తి, అభయం అన్ని ఉంటాయని చెప్పేసి. అందుకని తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే అగ్నిదేవ రథం. ఈ రథం చాలా శక్తివంతమైంది, అగ్నిదేవుడు ఇస్తాడు, ఇది అన్ని దిక్కులు కూడా వెళ్ళగలదు అనమాట. అయితే ఈ యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం చనిపోతారు. చనిపోయిన తర్వాత అందరూ యుద్ధం మొత్తం కంప్లీట్ అయిపోయింది. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్తారన్నమాట. ఏకాంతానికి ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఒక చీకటి రానైన తర్వాత కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నువ్వు శబ్దం చేయకుండా మెదలకుండా దిగు, రథాన్ని దిగు అని చెప్తాడనమాట. రథాన్ని దిగు అని చెప్పిన తర్వాత రథాన్ని ఎప్పుడైతే ఆయన దిగుతాడో తర్వాత నువ్వేం చెప్తావంటే, దయచేసి నీ యొక్క అర్జునుడిని ప్రార్థించి ఆయన కపిధ్వజాన్ని తొలగించు అని చెప్తాడనమాట. తొలగించని చెప్పిన తర్వాత ఆయన యుద్ధం ముందు రమ్మని ఎలాగ ఆహ్వానించాడో, యుద్ధం అయిపోయింది, దయచేసి మీ యొక్క కపిధ్వజాన్ని తొలగించండి అని చెప్పేసి ఆయన చెప్తాడు అన్నమాట. చెప్పిన తర్వాత కపిధ్వజం ఎప్పుడైతే
తీసేస్తాడు. తీసిన తర్వాత ఆ యొక్క రథం అంతా కూడా బ్లాస్ట్ అవుతుంది అనమాట, రథం. అప్పుడు ఆయన అర్థం కాదనమాట, ఎందుకు ఇలా జరిగింది, ఇది చాలా శక్తివంతమైన రథం కదా అని చెప్పినప్పుడు చూసినట్టు ఏంటంటే, ఎప్పుడైతే మిగతా ఈ మనకు భాగవతంలో పరీక్షత్ మహారాజు ప్రశ్న అడుగుతాడండి. ఏంటంటే, వీళ్ళందరూ చూస్తే పెద్ద పెద్ద తిమింగలాలు, కౌరవులు ఉన్న అందరూ గొప్ప గొప్ప తిమింగలాలు, మా తాతగారి సేనాన్ని చూస్తే చాలా చిన్న ఒక చేప లాంటి మొత్తం ఉన్నది కూడా, సైన్యం చూస్తే చేపలాగా ఉంది, వాళ్ళు తిమింగలాలు ఎలా గెలవగలిగారు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు చెప్తాడు, వెనకాల మీ తాతగారి వెనకాల శ్రీకృష్ణ భగవాన్, పూర్ణ పురుషోత్తమైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అని చెప్పేసి. ఇంకా అర్థం చేసుకోవాలి, ఎక్కడైతే భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటుందో వారికి అందరూ సహకరిస్తారన్నమాట. అప్పుడు హనుమంతుల వారు ఆ కపిధ్వజం తీసేసిన తర్వాత ఆయన చెప్తారన్నమాట, ఏదైతే కృష్ణుడు ఉండటం వలన, తర్వాత కపిధ్వజం ఉండటం వలన ఏమైందంటే, మిగతా పెద్ద పెద్ద యోధులందరూ వేసిన ఆ బాణాలన్నీ కూడాను, వాళ్ళు వేసిన శక్తివంతమైన అస్త్రాలు శస్త్రాలన్నీ కూడా ఈ రథాన్ని మీద ప్రభావం చూపించలేకపోయాయి. ఎందుకంటే స్వామి స్వయంగా ఉన్నాడు. అలాగే కపిధ్వజం, ఆ యొక్క అర్జునుడి యొక్క జెండా మీద హనుమంతుల వారు ఉన్నారన్నమాట. అందువల్ల ఆ రథం మీద ఈ ఎఫెక్ట్ చూపించలేదు. ఎప్పుడైతే ఆయన పార్థసారథి దిగాడో, తర్వాత ఆ కపిధ్వజాన్ని తొలగించిన తర్వాత అది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, అగ్నిదేవ రథం కూడాను అని చెప్పేసి మనకి చెప్తున్నమాట దీంట్లో. అందువల్ల అర్థం చేసుకోవాలి, భగవంతుడు పూర్ణ పురుషోత్తమ, మన ఇంద్రియాలను నిగ్రహించి కావాలంటే ఆ ఋషికేశుడి యొక్క మనం వారి యొక్క సేవలోనే ఉండాలి. అందుకే భాగవతం కూడా చెప్తుంది, ఎవరైతే భాగవతాన్ని సేవిస్తారో దేవీ దేవతలు అందరూ కూడా సహకరిస్తారు. ఈ యుద్ధం ముందు చాలా సన్నివేశాలు చాలా బాగుంటాయండి. యుద్ధం ముందు ఇంకా ఇంకా ఎందుకంటే ఈ యుద్ధం చేయడానికి ముందు ప్లాన్ చేసినప్పుడు ఆయన శివుడు పాశుపతాస్త్రాన్ని అందిస్తాడు ఒక సమయంలో. అలాగే దుర్గామాత ఆయనకి సంపూర్ణమైన విజయాశీర్వాదం ఇస్తుంది. అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి, కేవలము ఆయన శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవలో ఉంటున్నాడు కాబట్టి. అందుకని మనం కూడా ఈ యొక్క వీళ్ళు చదువుకుంటూ ఏం చేయాలంటే, ఎక్కడైతే ఈ భగవంతుని యొక్క సేవలో మనం భగవంతుని ఇంద్రియాల సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నం చేస్తామో, ఆటోమేటిక్ గా అన్ని మనకు అనుకూలంగానే ఉంటాయి. అందుకనే ఇక్కడ రెండు చెప్పాం, లౌకిక ధ్వని, ఆధ్యాత్మిక ధ్వని, దివ్య ధ్వని అని చెప్పేసి. అందుకే మనం ఈ యొక్క దివ్య నామం ఏదైతే ఉందో, హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఒక ఆధ్యాత్మిక ధ్వని అండి. చాలా దివ్యమైన ఆధ్యాత్మిక ధ్వని ఇది. అందువల్ల ఈ దివ్య ధ్వనికి అంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే మనకి చెప్తూ జపం చేస్తూ శబ్దం వినండి అని చెప్తారు. మనకి ఈ ధ్వని గురించి కూడా మనకి ఏం చెప్తున్నారంటే, మనకి రామాయణం గనక ఆది కవి అయిన వాల్మీకి మహర్షి, కానీ మాకు సౌండ్ వస్తుంది, ఆ వాల్మీకి ధ్వని, వాల్మీకి మహర్షి ఏదైతే ఆయన ఉన్నప్పుడు ఆ నారదముని వచ్చి యొక్క దివ్యనామాన్ని జపించమన్నప్పుడు ఆ దివ్యనామం కూడా ఆయన చెప్పలేకపోయారంట. రామానామం చెప్పలేకపోతే మీరు మరా అని చెప్పండి అని చెప్పి, దాని తర్వాత రామ 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 అని చెప్పేసి ఆయన ఎంతో పవిత్రమయ్యే తర్వాత ఆది కావ్యాన్ని కూడా రచించడానికి అవకాశం లభించింది. అందుకే మనకు చెప్తున్నారు అన్నమాట, మనకి చైతన్య మహాప్రభు చెప్తారు, ఈ యుగానికి, ఈ యొక్క కలియుగంలో కేవలం ఒక యజ్ఞం ఏంటంటే హరినామ సంకీర్తన యజ్ఞము. అందుకే మనం హరే కృష్ణ మహామంత్రం అనేది ఒక దివ్య ధ్వని. ఆ దివ్య ధ్వని ద్వారా మనము మన హృదయం చేతోదర్పణ మాధ్యమం అయ్యి చక్కగా మనము ఆ పవిత్రమయ్యి భగవంతుని యొక్క సంపూర్ణమైన మన అన్ని ఇంద్రియాలతోటి భగవంతుని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలంటే ఈ దివ్య ధ్వని మనకి సహాయం అవసరం అన్నమాట. అందుకే మనం అది ప్రత్యేకంగా చెప్పేది, జపము చేస్తూ మీరు ఆ జప ధ్వని వినరా అని చెప్పాను. ఎందుకంటే అది భగవంతుని యొక్క దివ్య స్వరూపం కాబట్టి మనము ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకం ద్వారాను. అంటే దివ్యమైన ధ్వనికి లౌకిక ధ్వనికి అంత తేడా ఉంటుందని చెప్పేసి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు అయితే ఈ దివ్య సంకల్ప వాళ్ళు ధ్వని చేశారు కదా, అది కూడా విజయానికి కారణం అవుతుంది అంతేగా ప్రభుజీ? విజయం కారణం అవుతుంది. విజయం ఖచ్చితంగా మనకి ఈ 12 నుంచి 22 శ్లోకాల్లో కూడా ఈ విజయ సంకేతాలు ఒక్కొక్క శ్లోకంలో ఇస్తారు. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చూసుకుంటే దివ్య ధ్వని చెప్పారు. 14-15 శ్లోకంలో పాంచజన్యం అంటే భగవంతుని యొక్క శ్లోకం, ఆ యొక్క
ఆ, శంఖం యొక్క పేరు కూడా చెప్తారు మన పాండ్యాన్ని. ఇట్లా ఒక్కొక్కటి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ సంకేతాలన్నీ కూడా మనకి 22 శ్లోకాలలో మధ్యలో వచ్చేస్తాయి. చెప్పండి ఉంటుంది. ప్రభుజీ అయితే ఇప్పుడు రథము వాళ్ళిద్దరు ఎప్పుడైతే అర్జునుడు కిందకి వచ్చిన తర్వాత కపిధ్వజం తీసాక రథం మొత్తం బ్లాస్ట్ అవుతుంది అన్నారు కదా, అంటే అప్పటికి కౌరవులు దాని మీద ఏమైనా వేస్తారా, దాని అంతట అదే అవుతుందా ప్రభు? రథం కౌరవులు అర్థం కలదు. కౌరవులు రథము ఎందుకు అలా పడిపోతుంది ప్రభుజీ? అంటే పడిపోవటం అప్పటికి అంటే బాగా శిథిలం అయిపోతుందా? లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. అయితే ఈ పార్థసారథి అలాగే హనుమంతుల వారు ఉండటం వల్ల దానికి ఏమీ డ్యామేజ్ కాలేదు. ఎందుకంటే భీష్ముల వారు సామాన్య వ్యక్తి కాదండి. భీష్ముల వారి యొక్క పవర్, ఆయన యొక్క వేసే ఆయుధాలు శస్త్రాల యొక్క పవర్ చాలా సామాన్యంగా ఉండదండి. ఎందుకంటే ఇక్కడ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది భీష్ముడు, ద్రోణాచార్యుడు, తర్వాత కర్ణుడు ముగ్గురు కూడా ఆయన పరశురాముని యొక్క శిష్యులండి. వాళ్ళు ముగ్గురు కూడాను. మరి వాళ్ళు వేసే ఆయుధాలు ఎంత శక్తివంతంగా ఉంటాయి. కర్ణుడు వేసిన ఆయుధాలు కూడా చాలా శక్తివంతమైన ఆయుధాలు వేశారన్నమాట. ఆయన అస్త్రాలన్నీ కూడా ఆ పవర్ మొత్తాన్ని ఎలా ఆపగలిగారంటే ఈయన ఆపారన్నమాట. ఈ ఓకే. ఆయన రథసారథిగా ఉండటం వల్ల ఆపింది. అట్లాగే కపిధ్వజం, హనుమంతుల వారు కూడా ఆ శక్తి మొత్తాన్ని ఆయన లాగేశాడు మొత్తం కూడా. అంటే భగవంతుడు భక్తుడు ఇద్దరు ఉండటం వల్ల దాన్ని మొత్తం శక్తిని మొత్తం దాని ప్రభావం చూపించలేకపోయింది. ఎప్పుడైతే మరి భగవంతుడు భక్తుడు దిగిన తర్వాత అది కొంచెం ఇలా జరిగిందని చెప్పేసి నాకు చెప్తున్నారు అన్నమాట. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. సో కృష్ణ భగవానుడు అర్జునుడు అంతసేపు ఆ రథానికి ఏం కాలేదు. ఎప్పుడైతే వాళ్ళు దిగి రథం అయి తీసాక ఆ శక్తివంతమైన బాణాలు కాబట్టి వాటికి అప్పుడు బ్లాస్ట్ అయిపోయింది. అంటే దాని ప్రభావం అనేది అప్పుడు చూపించబడింది. ఎందుకంటే భగవంతుడు తన యొక్క ఎప్పుడైతే భగవంతుడు అంటే అక్కడ స్వామి ఉన్నాడు, స్వామి భక్తుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారన్నమాట. అందుకే మనకి ఏంటంటే భగవంతుడు అలాగే మనకి గురువు సహాయం కూడా చాలా అవసరం అండి. మనకి కేవలము కృష్ణుల వారు ఎట్లాగ అవసరమో కృష్ణుడి వారి భక్తుడైన ఆచార్యుల యొక్క సహాయం మనకు చాలా అవసరం. వారి సహాయం లేకుండా మనం ఏమీ సాధించలేము, మన వల్ల కాదనమాట. అదే గురువు సహాయం అనుకుందనుకోండి ఏదైనా చేయొచ్చు. ఒకసారి ఒక గురువు గారు తన యొక్క విద్యార్థులందరికీ లెసన్స్ చెప్తున్నారండి. లెసన్స్ చెప్తూ మరి మీకు ఎగ్జామ్ పెడతాను, నేను ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ లో మీరు అందరూ పాస్ అవ్వాలి చక్కగా, నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళాలంటే అని చెప్తే సరే పెట్టనున్నారు. ఫలానా డేట్ ఎగ్జామ్ చెప్పారు. ఎగ్జామ్ చెప్పిన తర్వాత మనం ఎగ్జామ్ అనగానే ఎగబడి చదువుతాం మనోళ్ళు, సహజంగా వచ్చేది. అది వాళ్ళు బాగా చదివారు. బాగా చదివిన తర్వాత చక్కగా ప్రిపరేషన్ అయ్యారు. ఆ ఎగ్జామ్ పెట్టే రోజు ఏమన్నారంటే, గురువు గారు నాకు వేరే పని ఉంది, అపాయింట్మెంట్ ఉంది, ఇప్పుడు నాకు వేరే విఐపి వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు, అందుకని నేను మీకు ఇంకో రోజు పెడతానంటే, అయ్యో గురువు గారు మేము చాలా కష్టపడి రాత్రి మగలు కష్టపడి మేము చదువుకున్నాము, ఇప్పుడు మీరు చేయనంటే ఎట్లాగా, మర్చిపోతాం ఇవన్నీ అంటే. అప్పుడు ఆయన చెప్పారంటే గురువు గారు, సరే పని చేయండి, అక్కడ ఒక చెట్టు ఉంది, ఒక పెద్ద చెట్టు, ఈ చెట్టుకి మీరు వెళ్ళి మీ శ్లోకాలన్నీ కూడా చెప్పండి, మీరు చక్కగా మీకు ఎలా చెప్పారో నాకు అర్థం అవుతుంది, మీరు ఈ యొక్క శ్లోకాలు ఏదైతే మొత్తం చెప్పారో మీరు చెప్పిన ఎగ్జామ్ అంతా చెప్పారో అందరు చెప్పండి, మీకు అక్కడ ఏ చెట్టు మీరు చెప్తున్నప్పుడు ఆకులు రాలుతుంటే ఆకులు తీసుకొని రండి, నేను మీకు ఎన్ని మార్కులు వచ్చినా చెప్తానని చెప్తానమాట. సరే గురువు గారి యొక్క మాట చెప్పినట్టు విని చక్కగా వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైతే చెప్పారు విద్య నేర్చుకున్నారో విద్య మొత్తం చెట్టు దగ్గర చెప్పారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళి. అయితే అందరు 7 మొహాలతో వచ్చారు మొత్తం. తర్వాత రోజు అందరు 7 మొహాలతో వచ్చేసి ఏమైంది ఎలా ఉన్నారు అందరూ అంటే, గురుగారు మాకు ఒక విషయం అర్థం కావట్లేదు, మేము అందరం ప్రొనౌన్సియేషన్ చాలా చక్కగా చెప్పాము, చాలా అద్భుతంగా చెప్పాము, మేము ఎక్కడ మిస్ చేయలేదు, అయినా సరే ఈ ఆకులని రాలి మాకు ఎందుకు అర్థం కావట్లేదు, ఇట్లా మాకు చాలా బాధగా ఉంది, ఇట్లా ఇన్ని ఆకులు రాలి అని చెప్పేసి అంటే, అప్పుడని చెప్పారు, సరే మీరు ఈ చెప్పే ముందు నన్ను తెలుసుకున్నారా అన్నాడు. లేదు గురుగారు, నేను తెలుసుకోలేదు గురుగారు అంటాడు. ఇప్పుడు తెలుసుకొని చెప్పారు అన్ని అంటాడు కూడా. ఎప్పుడైతే ఇప్పుడు వెళ్ళి తెలుసుకొని గురువు గారిని, అందుకని మనము క్లాస్ స్టార్టింగ్ లోనే చదువుకుంటాం, నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. అందుకని ఎప్పుడైతే వాళ్ళు గురువు గారు తలుచుకొని వచ్చిన తర్వాత ఒక్క ఆకు కూడా రాలేదండి. వచ్చి చెప్పారు గురువు గారు ఒక్క ఆకు కూడా రాలేదని చెప్పేసి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అంటే ఏదైనా సరే మనకి ఆధ్యాత్మిక గురువు యొక్క సహాయం కావాలి. ఆధ్యాత్మిక గురువు, శిక్షా గురువు, మనందరికీ ప్రథమ శిక్షా గురువు శిల ప్రభుపాదుల వారు. అందుకని వారి యొక్క ఏదైతే చెప్పారో దాన్ని యథావిధంగా మనం గనక పాటించినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని
మనకి భక్తుడు భగవంతుడి యొక్క ఆశీర్వాదం కావాలంటే శుద్ధ భక్తుల యొక్క ఆశీర్వాదం కావాలి మనకి. ఈ విధంగా మనం వెళ్ళినట్టయితే విజయం సాధించడానికి అర్జునులాగా మనం కూడా చక్కగా కృష్ణ సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ. అన్నప్రజ్ఞ ధన్యవాద ప్రభుజీ. ప్రణామం. కృష్ణుడికి హరే కూడా కృష్ణ. దెబ్బలు తగిలి అంటారు కానీ రథంలో యుద్ధం చేసినప్పుడు ఏదో యాత్రలో చూసామండి కృష్ణుడికి అన్ని ముఖం అంతా అంటే గాయాలు. ఇప్పుడు భీష్ముల వారు వేసే పెద్ద పెద్ద వారి బాణాలతోటి ఏంటంటే అక్కడ దెబ్బలు తగలడం అంటే కొద్దిగా ఆయన ఆధ్యాత్మిక అదే శరీరం అదే ఆయనకి ఏం కాదు. అయితే అవును ఏంటంటే భీష్ముల వారు ఒక శపథం చేస్తారండి. ఏమిటంటే నేను ఎలాగైనా సరే ఆయుధం పట్టేలాగా చేస్తాను అని చెప్పేసి ఆయన చేస్తారు కదా. చేసినప్పుడు ఏంటంటే ఆ ఈయనేమి సరిగ్గా యుద్ధం చేయలేకపోతున్నాడు అర్జునుడు. ఎంతకాడికి కూడా తన తాతగారిలాగా చూస్తున్నాడు, సరిగ్గా యుద్ధం చేయలేకపోవడం వలన మరి ఈయన వేసిన బాణాలు గనక ఆయనకి ఈ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆయన గాయాలవుతుంది. గాయాలైనప్పుడు ఆయన కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చేసి ఆవేశం వచ్చేసేసింది. ఆ విధంగా అతనిలో ఉన్న రెచ్చగొడటానికి కానీ అట్లాగే భీష్ముల వారు భగవంతుణ్ణి పార్థసారథి రూపంలో చూస్తారండి. ఆయన చాలా ఇష్టం, ఒక వీరుడుగా, చాలా వీరుడుగా. అందుకే మీకు మనకి భాగవతము 1వ అధ్యాయం 1వ స్కందం 9వ అధ్యాయంలో భీష్మస్తుతి ఉంటుంది అన్నమాట. దాంట్లో ఆయన భగవంతుడు ఎలా ఉంటుందంటే ఆయన ముంగురులు, ఆయన యొక్క దేహానికి తగిలిన చిన్న చిన్న గాయాలు, ఎందుకంటే చాలా ఫేస్ టు ఫేస్ చూస్తున్నారు భీష్ముల వారు. తర్వాత ఆ రెక్కల మొత్తం గుర్రపు డెక్కల యొక్క శబ్దము, దాని యొక్క ధూళి, ఆ ఆ యొక్క పీతవసనం మీద చిన్న చిన్న గాయాలు, ఈ విధంగా చూసుకున్నట్టయితే అందుకని ఆయన చాలా వీరోచితంగా చూడాలనుకున్నాడు ఆయన. అందుకని వారికి దానికోసం ఆ సంతోషాన్ని భక్తుడికి సంతోషం కలిగించడమే భగవంతుని యొక్క ఉద్దేశం అనమాట. అంతేగాని ఆయన ఆధ్యాత్మిక దేహం వారికి ఏమీ కాదు. నిజం చెప్పాలంటే వారికి ఆ ఆనందం కలిగించడం కోసం అటువంటి ఏర్పాటు. ప్రతి చిన్న విషయానికి భగవంతుడు స్పందిస్తాడండి, ప్రతి చిన్న విషయానికి. అందుకే మనం మీకు ఒక చిన్న స్టోరీ చెప్పానో లేదో, ఒక యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అంటే మీరు చెప్పిన దానికి లింక్ ఆడుతుంది అనమాట. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టున్నాను, ఆయన వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తుంటారు అనమాట. వెళ్తున్నప్పుడు యుద్ధం మొత్తం నేనే చేశానని చెప్పి చిన్న అహంకారం ఉంటుంది. అర్జునుడు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పంతులు గారు, ఒక బ్రాహ్మణుడు పెద్ద కత్తిని ఉంటుంటారు. చెప్పానండి మీ అందరికీ ఇది? చెప్పారు ప్రభుజీ. అంటే ఒక అప్పుడు అక్కడ ఆయన 5గురిని చంపాలనుకుంటున్నాడు. 5గురిని చంపాలనుకున్న వాళ్ళలో మీరు అడిగారు కదా, ఆయన భీష్ముడు కూడా ఒకడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన చాలా కోపంగా ఉన్నాడు అనమాట. ఈయన బాణాలు వేశాడు, ఆ బాణాలు తగిలిని మా స్వామికి రక్తం వచ్చింది కొద్దిగా, ఆయనకి అందువల్ల నేను చంపాలనుకుంటున్నాను అని చెప్పేసి. ఎందుకంటే ఆ వీరరసం, ఆయన ఎవరైతే భీష్ముల వారు ఉన్నారో భగవంతుడిని వీరరసము చూస్తాడు అనమాట. అందుకని వారు ఆనందం కోసం అని చెప్పేసి కొద్దిగా తగులుతాయి, లేకపోతే మిగతా వాళ్ళు స్వామికి చేసేంతగా ఏమీ ఉండదు మంది. కాకపోతే ఆ వీరరసంలో కూడా భగవంతుని చూపించడానికి అదొక అవకాశం లభించింది అనమాట. అది మనకు తెలుసుకుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అసలు జనరల్ గా ఇప్పుడు అర్జునుడు శుద్ధ భక్తుడు, ఆయన మిత్రుడు, అసలు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అటువంటి అర్జునుడికే ఒక క్షణంలో అహంకారం వచ్చి దాని మీద నేను సముద్రం మీద వారధిని నిర్మించగలను, ఆయన అలా చేశాడని అనుకున్నారు. మరి మనలాంటి మానవ మాత్రం అసలు ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అందుకనే మనం ఏంటంటే ప్రతి దానికి మనకి ప్రపాదం ఏం చెప్తున్నారంటే, మనం చేసే ఒకటేనండి. ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గంలో మేము నేర్చుకున్నప్పుడు, కొత్తలో వచ్చినప్పుడు ఒక చిన్న పాయింట్ అండి, ఒకే ఒకటి, ఇది ఒకటి పాటిస్తే ఉండదండి. ఏం చేయాలంటే మీరు అందరూ కూడా రాసుకోవచ్చు. నేను పాటించేది కానీ నాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, అది ఎవరైనా ప్రపాదం చెప్పింది ఒకటి ఏంటంటే, కృష్ణ చైతన్య మార్గంలో మనం పురోగతి సాధించాలంటే ఒకటండి, చెప్పి చేయండి, చెప్పింది చేయండి. ఫస్ట్ ఏంటి ప్రభుజీ? ఫస్ట్ చెప్పరా? చెప్పి చెయ్యాలి. చెప్పి చేయండి, చెప్పింది చేయండి, అంతే. 2 ముక్కలు మొత్తం వచ్చేస్తుంది. అంటే ఏంటి, మనం ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు మన శిక్షా గురువుని, మన దీక్షా గురువుని అడగాలయ్యా. ఇలా అంటే మనకి కృష్ణలోకి వచ్చినాక రకరకాలైన ప్లాన్స్ వస్తుంటాయి. అందుకని ఇది హితకరమైందా, మన ఉద్యమానికి మనకి శ్రేయస్కరమైందా కాదా అని చెప్పేసి మన శిక్షా గురువుని అడగాలి. ఆయన వద్దు అంటే వద్దు, అంతే. అలాగే చెప్పి చేయండి, చెప్పింది చేయండి. మనకి ఏదైతే చెప్పారో గురువులు దాన్ని మాత్రమే చేయాలి, దానికన్నా ఎక్కువ చేయకూడదు. మనకి ఏం చెప్పారో అంతవరకు మనం చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, అప్పుడు ఏమవుతుందంటే మనకి అహంకారం ఏం చేస్తున్నాం, మనం ఏం చేసినప్పుడు కూడా భక్తి. ఇప్పుడు
ఆ పుస్తక వితరణ చేస్తున్నాము. నిజం చెప్పాలంటే ఎక్కువ పుస్తకాలు వితరణ చేస్తే మనకు చాలా ఆనందం వస్తుంది, గొప్ప వస్తుంది. మనం ఏం చేయాలంటే కృష్ణుడికి మొత్తం మన గురువు ద్వారా సమర్పించేసాం అనుకోండి, మొత్తం కృష్ణుడికి వెళ్ళిపోతుంది. అట్లా ప్రతి సేవ ఏం చేసినా, మనం ప్రతి చేసిన ఏ చిన్న సేవ కానీ ఏదైనా సరే కూడా మనం ఆ విధంగా చేసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు ఉద్యోగంలో అదే వ్యాపారం డబ్బు సంపాదిస్తున్నాము, ధనం వచ్చింది, దానం చేశారు, వెంటనే కృష్ణ అర్పణం. అది ఆటోమేటిక్గా ప్రసాదం భోగా పెడుతున్నాం, ఏం చేస్తున్నాము, డైరెక్ట్ పెడుతున్నాము ఆ కృష్ణుడికి, గురువు ద్వారా వెళ్తోంది, మళ్ళీ రిటర్న్ కూడా గురువు ద్వారా మనకు వస్తుంది. అందువల్ల మనం అప్పుడు ఈ విధంగా మనం కనుక చేసినట్లయితే మనకు అహంకారం వచ్చే అవకాశం ఉండదు. కానీ ఎప్పుడన్నా ఇటువంటి ఎందుకు వచ్చింది అంటే ఇలాంటివి కూడా ఒక లీల చేయడానికి వాళ్ళకి ఇది ఒక ఉండకూడదని చెప్పేసి కూడా అట్లా చిన్న చిన్న చూపిస్తుంటారు అనమాట. వాళ్ళు క్షత్రియులు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆ చిన్న చిన్న దోషాలని, బిడ్డ యొక్క దోషాలను తల్లి తప్పుగా ఎంచదు అనమాట, దాన్ని సరి చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదన్నా బిడ్డ బయట మలినం మూసుకుంటే దాన్ని శుభ్రం కడిగేసేస్తుంది తప్పితే చేయడం అనమాట. ఎందుకంటే ఒకసారి మనం చూసుకుంటే సనాతన గోస్వామి గారు బృందావనం నుంచి బయలుదేరానండి. బృందావనం నుంచి వచ్చిన మధ్యలో ఆయనకి మొత్తం ఒక రకమైన వ్యాధి వస్తుందండి ఆ స్నానం చేయటం వలన. స్వామి దగ్గర కూడా వెళ్ళడు. చైతన్య మహాప్రభు చూసినప్పుడు కూడా దూరం నుంచి ప్రణామం చేస్తున్న వెళ్ళడు. కానీ చైతన్య మహాప్రభు వచ్చి కావలించుకుంటాడు. కావలించుకుంటే లేదు నా శరీరం అంతా దుర్గంధం వస్తుందంటే లేదు నేను కావలించుకుంటే నాకు ఆనందం వస్తుందని చెప్పేసి ఆయన తన యొక్క రోగాన్ని స్వస్థత పరుస్తాడు. అందుకని మనలో ఉన్న చిన్న చిన్న దోషాలని, ఇప్పుడు ఎవరు కూడా మన పరిపూర్ణం కాదండి, కానీ మనకు దీక్షలు ఇస్తున్నారంటే, దీక్షలు ఇచ్చి మన సేవలు ఇస్తున్నారంటే మనం ఎలిజిబుల్ పర్సన్స్ కాదు. కానీ ఆ సేవ ద్వారా మనం పురోగతి చెందడానికి పవిత్ర చేతోదర్పణం అవుతుంది. కాబట్టి అందుకని మనకి ఆ గురువులు మనకి ఆ సేవలు ఇస్తున్నారు అనమాట. అందుకని మనం దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అప్పుడు మనకు అహంకారం అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మన ఆచార్యులందరూ కూడా మన ఆధ్యాత్మిక ఆచార్యులందరూ కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే కదా ప్రభుజీ. అంతే ఉంది. అందుకని మనం ఏంటంటే వాళ్ళకి ఆ సిస్టమ్ మనకి ఇచ్చారు. ప్రపాదుల వారు సుమారుగా వారు వెళ్ళి ఎంత కాలం అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా సిస్టమ్ నడుస్తుందంటే ఏంటంటే ఒక సిస్టమ్, ఒక అద్భుతమైన ఇది దైవ సిస్టమ్ ఇచ్చాడు. కాబట్టి మనం దాని ప్రకారం చేసుకుంటే అందరూ కూడా ఆ స్థాయి ఉంటారు. ఎవరైతే దాన్ని పక్క వెళ్ళాలనుకుంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు, కానీ మళ్ళీ తిరిగి వస్తారు అనమాట. అందువల్ల మనం ఇచ్చిన సిస్టాన్ని మనం గౌరవిస్తూ చెప్పించేయండి చేసుకుంటా వెళ్ళినట్టయితే చక్కగా మనం ఎప్పుడు కూడా ఎటువంటి అహంకారం లేకుండా మనం చక్కగా అర్జునుడిలాగా మనం కూడాను వారి యొక్క సేవలో ఉండడానికి అవకాశం లభించింది. ఆయన ఇంద్రియాలు తృప్తిపరిచే చాలు. హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక పరమైన సంబంధించిన ఓన్లీ ఆధ్యాత్మిక పరమైన కూడా చెప్పి చేయాలి అన్ని రకాలుగా, అంతేగా ప్రభుజీ? ఏది మాతాజీ? భౌతిక పరమైనవి ఆధ్యాత్మికానికి సంబంధించిన రెండింటికి చెప్పి చేయమంటారు శిక్షకుడు, అంతేనా? అంటే మనం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, గొప్ప నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం సంప్రదించినట్లయితే దాన్ని ఎలా ఆధ్యాత్మికంగా మార్చాలో వారు చెప్తారండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి ఏం చేశారంటే, ఆయన మంచి వ్యక్తి, సద్గుణ సంపన్నుడు, జాలి గుండె కలిగిన వ్యక్తి. అయితే ఆయనకి ఏంటంటే తనకు కొద్దిగా డబ్బు ఉంది. ఆ డబ్బును ఏం చేశారంటే ఆయన సరే ఒక స్కూల్కి వెళ్తే అక్కడ పోషకాహారంతో బాధపడుతున్న పిల్లలను చూశాడు. పిల్లలను చూసి ఏం చేశారంటే, అదే పిల్లలు పోషకాహారంతో బాధపడుతున్నాడు, సరిగ్గా వాళ్ళకి తినడానికి బట్టలు లేవు, సరైన తిండి లేదు, బట్టలు చెప్పులు కూడా లేవు అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, మరి చక్కగా ప్రతి వారం నేను వీళ్ళకి మంచి కోడిగుడ్లు ఇస్తానని చెప్పేసి ఎవరైతే ఉన్నారో స్కూల్లో ఒక 200 మంది పిల్లలు ఉంటే వారానికి 2 కోడిగుడ్లు ఇస్తాను, అలాగే వాళ్ళందరికీ మంచి బట్టలు ఇస్తాను, వాళ్ళందరికీ నడవడానికి ఇబ్బంది లేకుండా పల్లెటూరులో నేను మంచి చెప్పులు ఇస్తాను, తోలు చెప్పులు ఇస్తానని చెప్పేసి ఆయన వారికి ఆ దానాన్ని చేశాడనమాట. ఎందుకంటే మంచి హృదయంతో చేశాడనమాట. కానీ దానివల్ల ఏమవుతుంది చెప్పండి, ఆ కర్మ అతనికి అది ప్రతిక్రియగా మారింది. ఎలాగంటే మనం చెప్పినట్టయితే మనకి ఇప్పుడు డాక్టర్ చెప్పొచ్చు వెజిటేరియన్ చెప్పేసి, కానీ కోడిగుడ్డు అనేది ఒక అండమే, అది మాంసాహారం వస్తుంది మనకి. అప్పుడు అది తినడం వల్ల ఏమవుతుందంటే, ఇతను తినేది ఒక కోడిగుడ్డు తింటే ఆయన 500 కోడిగుడ్లు పంచాడు. దాని యొక్క ఆ చర్యకి ప్రతిచర్యను తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత అయితే వాళ్ళందరికీ తోలు చెప్పులు ఇచ్చాడు. తోలు చెప్పులు వేయటం వల్ల ఏమైంది, ఆ ఒక జీవిని హింసించి దాన్ని అంతమందికి ఇవ్వాలంటే కొన్ని జీవాలను సంహరించి ఆ తోలుని చెప్పులుగా కొట్టి వాళ్ళకి ఇస్తారు. దానివల్ల ఏమైంది, ఆయన చేసిన సహాయానికి ప్రతిచర్య ప్రకృతి తన శిక్ష ఇస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి, మనం దానం చేయాలనుకుంటే వెంటనే వెంటనే మన గురువుని సంప్రదించి అయ్యా మేము ఇట్లా చేయాలనుకుంటున్నా, ఏం చేయమంటారు? అప్పుడు అని చెప్తారు, దీన్ని
మనకి ఇప్పుడు మనం ఏదైతే ఆహారం పెట్టాలనుకుంటున్నాం మందిరంలో ఇచ్చామనుకోండి, భగవంతుడికి నివేదన చేసి ఈ యొక్క దగ్గర సంకీర్తన వెళ్ళేటప్పుడు, లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో ఇక్కడ దాన్ని ప్రసాదం కింద డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇట్లాగా మనం మన ప్రతి కార్యక్రమాన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇట్లా అనుకున్నప్పుడు మన శిక్షా గురువుని ప్రతిసారి పెద్ద పెద్ద మన గురువులు అందుబాటులో లేరనుకోండి, మన భక్తుల్ని ఏదైతే ఆచరణలో పురోగతి సాధించిన వాళ్ళని మన సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఉండే కొద్ది పురోగతి చెందడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమిటంటే మనము ఇక్కడ ఏమైందంటే పుణ్యము అనే దాంట్లో కూడా మనం చిక్కుకోకూడదండి. పాపమే కాదు, పుణ్యంలో కూడా చిక్కుకోకూడదు. పుణ్యం ఏదైతే మన పుణ్యం కూడా ఒక ప్రతిబంధకమే. ఎందుకంటే రేపు మళ్ళీ దానికోసం ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. అందుకని మనం పుణ్యం లేకుండా పాపం లేకుండా మన కర్మలన్నీ కూడా కృష్ణ చైతన్య కర్మలు కావాలంటే మనం ఒకళ్ళ యొక్క నిర్దేశంలో వెళ్ళటం అనేది ఉత్తమం అన్నమాట. హరే కృష్ణ. ఓకే అండి, చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు దాకా క్లాస్ చక్కగా మనకి కృష్ణగా తెచ్చుకోవడానికి అవకాశం దొరికింది. అందరికీ ప్రణామం అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ వైష్ణవేభ్యో నమః గురుదేవుకి ప్రేమానందే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రణామం. చాలా విషయాలు చెప్పారు, చాలా బాగుంది. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ చాలా ప్రణామం. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం.